రేయ్ వాడిని తీసుకెళ్తే వాడిని ఏమన్నా చేస్తారేమోరా. అరే ఏం కాదులేరా. రేయ్ వాడిని తీసుకెళ్ళకపోతే మనల్ని చంపేస్తారా? వాడికి ఏం కాదురా, మనం అంతా ఉన్నాగా, మనం చూసుకుందాం. వాడికి ఫోన్ చేయి. తిన్నానా? మా చాలా కొంచెం తిన్నానా? మా తండ్రి కదూ. ఇక చాలమ్మా. హలో, హాయ్ రా. ఎక్కడున్నారు? మీ ఇంటి ముందే ఉన్నాను, రారా బయటికి. ఏమిటో శ్రీరామ్ గారు చాలా హడావుడిగా ఉన్నారు. ఏం లేదు నాన్న, ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తున్నా. ఇదిగో వాటర్ తాగు నానా. సరే అమ్మా, వెళ్ళొస్తా. నాన్న వెళ్ళొస్తా. అలాగే, వీడెప్పుడు ఇంతే. హాయ్ రా. హాయ్ రా, ఎక్కడ పోదాం? ఏముందిరా మామ, పదండ్రా వెళ్దాం. సరి సరి వగలు తెలిసెర గడసరి చిగురు సొగసులు నీవేలేరా. సరి సరి వగలు తెలిసెర గడసరి చిగురు సొగసులు నీవేలేరా. సరి సరి చింతపు రమ్మన చేరనంటినా చెక్కిలు నొక్కిన కూడదంటినా కానిదే తొలిగామైనా కానిదే తొందర ఎందుకు ఎందుకంటిరా. సరి సరి వగలు తెలిసెర గడసరి చిగురు సొగసులు నీవేలేరా. సరి సరి. శభాష్. అరే మీ అత్త లేదు గాని ఉండి ఉంటే వీణ్ణి ఇక్కడికిక్కడే చంపేసుండు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. 5 రోజుల్లో వీడు పిచ్చోడైపోవాలి. వాడి ప్రాపర్టీస్ మొత్తం 24 గంటల్లో నా హ్యాండ్ ఓవర్లోకి రావాలి. అప్పటి వరకెందుకు, ఇప్పుడే తీసుకో. వీటి పిన్ నెంబర్ నైట్ కల్లా నేనిస్తా. వాడి ఏటీఎం సరే గాని నువ్వు వాడి మాయలో పడి మా ఏటీఎంలు లూటీ చేయి. మాకు పిచ్చి పిచ్చి వేషాలు వేసావో నీ ఏటీఎం కట్ అయిపోద్ది, జాగ్రత్త. వాడిని ఎలాగైనా సరే లాలించి బుజ్జగించి మత్తు వదలకుండా మైకంలో దించి వాడి ఆస్తులు గుంజు. చివరికి వాడు బయటికి వెళ్ళినా నడుచుకుంటూ వెళ్ళాలి. ఏం చేస్తావో నాకు తెలీదు. వాడు బికారైపోవాలి. మాయల పకీర్ ప్రాణం చిలకలో ఉన్నట్టు వీడి ప్రాణం నా గుప్పట్లో ఉంది. 5 రోజుల్లో వీణ్ణి పిచ్చోన్ని చేస్తా. నా మాట నమ్మండి అయ్యా. సమర్థురాలివే.